ఈరోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట పెరుగుతో సలాడ్ చేసుకుందాం. పెరుగు చట్నీ. దీనికి కావలసిన పదార్థాలు నేను సన్నగా ఉల్లిపాయ కోసుకున్నా, కరివేపాకు కోసుకున్నా, కొత్తిమీర కోసుకున్నా, పచ్చిమిర్చి సన్నగా, మళ్ళీ కీరా సన్నము, క్యారెట్ సన్నము కొద్ది కొద్దిగా కోసుకొని ఇలా పెట్టుకున్నాను. పెరుగుకు తగ్గట్టు కోసుకోవాలండి. తర్వాత దీంట్లో మనం కొద్దిగా పెరుగు వేసుకున్నాం. అంటే మనకి ఎంత పెరుగు కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఇంత పెరుగు వేసాను నేను. ఒక పావుసేరు చెప్పాలి. అర్ధ కిలో పెరుగు వేసాను. అర్ధ కిలో పెరుగు. దీంట్లో మనం కొద్దిగా నీళ్లు పోసాను నేను. కొంచెం వాటర్, పెరుగు చట్నీ. అవునా, నీళ్ళు వేసి ఇందులో ఉప్పు వేస్తున్నాను. అవునా, సాల్ట్, ఉప్పు వేసాను. కొద్దిగా ఉప్పు, సాల్ట్. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకొని దీంట్లో మనం కీరా వేసుకుంటున్నాను. కొద్దిగా కీరా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ ఇలా అన్నీ వేసుకొని దీన్నంతా కూడా మనం ఇలా కలుపుకోవాలి. ఇలా పెరుగులో ఉప్పు, క్యారెట్, కీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ కలిపేస్తే ఇలా అయింది. ఇది మనకు పెరుగు సలాడ్ లాగా బిర్యానీలోకి వాడుకోవచ్చు. ఉట్టిగా తిన్నా బాగుంటుంది. హెల్త్కి, ఆరోగ్యానికి మంచిది. కీర చల్లదనం, ఎండాకాలం. మీరు ఎలా అన్నంలో తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, దేంట్లో కన్నా తినొచ్చు. ఇది చూడండి, పెరుగు చట్నీ తయారు. ఇది మనం రోటీలోకి, బిర్యానీకి, బగారాకి, మళ్ళీ మామూలు అన్నానికి, లేదా ఊరికే స్పూన్ వేసుకొని సలాడ్ లాగా తినేయచ్చు. దీంట్లో క్యారెట్ ఉంది, కీరా ఉంది. మరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్లదనం కూడా చాలా బాగుంటుంది. చేసి చూడండి, తిని చూడండి. ఆరోగ్యానికి మంచిది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.